నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం। మల్లుపల్లి గ్రామానికి చెందిన సంజీవ్కు విప్లవ జోహార్లు। జనశక్తి నేత సంజీవ్ నేటికి 19 సంవత్సరాలు అవుతుంది। 19వ వర్ధంతి జరుపుకోవడం జరిగింది। జోహార్లు మల్లుపల్లి అమరులకు విప్లవ జోహార్లు। మల్లుపల్లి అమరులలో జనశక్తి పార్టీ మొదటి అమరుడు కామ్రేడ్ అఫ్సర్ వరంగల్ జిల్లాలో 2001లో దేవునిగుట్ట ఏకపక్ష కాల్పులో హత్య చేయబడ్డారు। మల్లుపల్లి వీరారెడ్డి పల్లి మధ్యలో పట్టుకొని 2003లో కామ్రేడ్ జహాంగీర్ జాన్సన్ను కనకయ్యలను పట్టుకొని హత్యలు చేసి ఎన్కౌంటర్ అని చెప్పారు। 2006లో రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ సంజీవ్ అనారోగ్యంతో హైదరాబాద్లో ఒక వ్యక్తి దగ్గర ఉన్నట్టు పక్కా సమాచారంతో పట్టుకొని బోనాలలో హత్య చేశారు। ఇవన్నీ ఎన్కౌంటర్లు కావు, రాజ్యం చేసిన హత్యలు మాత్రమే అని గడ్డం మోహన్ రెడ్డి అన్నారు। అలియాస్ నందు తెలంగాణ ఉద్యమ సామాజిక నాయకుడు మాట్లాడుచు మరియు గోపరి యాదగిరి ప్రజా సంఘాల నాయకుడు మాట్లాడుచు మరియు మేకల నాగరాజు మరియు రేణుక అడ్వకేట్ మరియు భార్య మంతూరి శారద, కూతురు ప్రియాంక, కుమారుడు పృథ్వీ, తల్లి బూదవ్వ మరియు అజయ్, సత్యం మరియు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది। బతికిన సంజీవన్న కోసం మేము గ్రామ ప్రజలందరం కలిసి స్తూపాన్ని నిర్మించుకొని అతని స్ఫూర్తిని అతని గణనివాళి ఇవ్వాలని కోరుకుంటున్నాం। మళ్ళీ వచ్చే వర్ధంతి వరకు మా డాడీ స్తూపం నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। మా డాడీ ప్రజల గురించే బతికిండు, ప్రజల గురించే చనిపోయిండు। ఆ ప్రజలు మా డాడీకి తలో రూపాయి వేసి స్తూపం నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। 19వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడికి రావడం జరిగింది। ఇందులో సంజీవన్న గుర్తింపుగా పీడిత ప్రజల జనాల గురించి ఎందరో కష్ట సుఖాలు వాళ్ళందరినీ ఓదార్చింది కాబట్టి సంజీవన్న గుర్తింపుకు చట్ట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకు విన్నవించడం ఏంటంటే మాకు ఒక స్తూపం సంజీవన్న గుర్తుగా స్తూపం కట్టిస్తే మాకందరికీ బంధుమిత్రులందరికీ సంతోషమైన విషయం కాబట్టి దయచేసి చట్ట ప్రకారం మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం। పీడిత ప్రజల కోసం ఎంతోమంది ఇక్కడ కూడా నలుగురు బుటకం ఎన్కౌంటర్ జరిగింది। వాళ్ళ సాక్షిగా అందరూ అందులో మా నాన్న కూడా ఉన్నాడు కాబట్టి మా నాన్నది కూడా అంతే। సంజీవన్న ఈయన చాలా పెద్ద కార్యదర్శి కాబట్టి ఈయన స్తూపం కట్టిస్తే మాకు అందరికీ సంతోషం। బంధుమిత్రుల కమిటీ తరఫున నేను సంతోషిస్తాను। నమస్కారం। కామ్రేడ్ సంజీవన్న 19వ వర్ధంతి సందర్భంగా మేము ప్రజలకు పిలుపునియాల్సింది ఏంటి అంటే ప్రజల కోసము, ప్రజల జీవితాల కోసము, సమాజం కోసము, దేశ బాగు కోసము ఆలోచించే ఏ వ్యక్తి అయినా సంఘంలో ఆయనకంటూ ఒక గుర్తింపు ఉండాలి కనుక కామ్రేడ్ సంజీవన్న ఎంతో త్యాగం చేసిండు కనుక ఆయనకు కంపల్సరీ స్తూపం అనేది ఉంటే ఆయన స్తూపాన్ని చూసి ముందు తరం వాళ్ళు ప్రజల కోసం బతకాలి అని ఆయనను చూసి నేర్చుకుంటారు కనుక దానికోసమైనా స్తూపం కంపల్సరీ అవసరం కనుక దయచేసి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాను। దయచేసి పర్మిషన్ ఇవ్వండి, రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారమే మేము స్తూపం నిర్మించుకుంటాము। యువతకు కానీ ముందు తరానికి కానీ వాళ్ళు ఏ విధంగా వర్క్ చేశారు, మేము ఏ విధంగా పోవాలి అనే గుర్తింపు కోసమే కానీ ఇందులో మరే ఉద్దేశం లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। ఈరోజు మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో కామ్రేడ్ సంజీవన్న 19వ వర్ధంతిని పురస్కరించుకొని మేము బంధుమిత్రులుగా కుటుంబ సభ్యులుగా వచ్చి ఆయనకు ఘన నివాళులు అర్పించి అలాగే ఒక సంవత్సర కాలంలో ఆయనకు ఒక స్తూపాన్ని నిర్మించాలని మేము బంధుమిత్రుల కమిటీ ద్వారా మేము అనుకుంటా ఉన్నాం। కాబట్టి ప్రియమైన ప్రజలారా, బుద్ధిజీవులారా, మీరందరూ కూడా కామ్రేడ్ సంజీవన్న మన స్తూపం కోసం మీరందరూ కూడా ఏకమై ఆ స్తూపానికి మీరు తలా ఒక రూపాయి అయినా సరే, తలా ఒక 100 రూపాయలు అయినా సరే, అట్లాంటి పరిస్థితి ప్రజల చేత, ప్రజల కోసం బతికిన వ్యక్తి కోసం మీరు ప్రజలే ఆ స్తూపాన్ని నిర్మించాలి। అప్పుడే ఆయనకు మనం ఘన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం। కాబట్టి ఎక్కడో బూర్జువా పార్టీలను ఇంకెవరినో మేము అడగదలుచుకోలేదు కాబట్టి మీరు ఆ స్తూపాన్ని మనం ప్రజల కోసం బతికిన సంజీవన్నకు ప్రజలే ఆ స్తూపాన్ని నిర్మించాలని వేడుకుంటా ఉన్నాం। కాబట్టి మీరందరూ కూడా ఐక్యంగా ఉండి ఆ స్తూప నిర్మాణం వరకు మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ఆ స్తూప నిర్మించాలని కోరుతా ఉన్నాం। ముఖ్యంగా ఈరోజు మల్లుపల్లె గ్రామంలో సంజీవ్ గత 2006లో బోనాల కొండాపూర్ కాడ ఎన్కౌంటర్ అన్న పేరు మీద రాజ్యం తనను హత్య చేయించింది। తన ఈరోజు వరకు 19 సంవత్సరాలు అవుతుంది। దాన్ని పురస్కరించుకొని మళ్ళీ ఇంకొక సంవత్సరం వరకు తన పేరు మీద ఇక్కడ మల్లుపల్లె
గ్రామస్తులు కానీ చుట్టుముట్టున్నట్లాంటి పల్లెలు, ఆ పల్లెల్లో ఉన్నట్లాంటి కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, బుద్ధిజీవులు వాళ్ళంతా కూడా మళ్ళీ సంవత్సరం వరకు ఇట్లా కాదు, మనం ఒక మంచి స్తూపాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మనం తలో రూపాయి వేసుకొనైనా, తలో ఇటుకనైనా మేము మోసి అలా ఆశయాలను మనం గుర్తుగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మాకు వాళ్ళ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. దాన్ని చట్ట ప్రకారం గవర్నమెంట్లో ఎవరైతే ఇవాళ కాంగ్రెస్ ఉందో ఆ కాంగ్రెస్ వాళ్ళకు కానీ ప్రతిపక్షాలకు కానీ మేము విన్నవించుకొని దాని పర్మిషన్ తీసుకొని మళ్ళీ సంవత్సరం వరకు పెద్ద ఎత్తున స్తూపాన్ని ఇక్కడ నిర్మించుకొని ప్రతి సంవత్సరం కూడా వాళ్లకు మేము నివాళులు అర్పించుకున్న కోసం మాత్రం, జ్ఞాపకార్థం కోసం మాత్రమే దాన్ని మేము కట్టుకోవాలని వాళ్ళు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అదే క్రమంలో ఇంతకుముందు నేను చెప్పినట్లాంటి అనేక మంది కూడా దాన్ని బలపరుస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా నిర్మించుకుంటాం. దాన్ని మేమేదో మళ్ళీ ఏదో ప్రజా ఉద్యమాలను, మేమేదో మళ్ళా నక్సలైట్ ఉద్యమాలను నడిపేయడం కోసమే కడుతున్నామని గవర్నమెంట్ భావిస్తే మేమేం చేయలేము. మేము ప్రజల కోసం పనిచేయడానికి మేము ముందుకు పోతాం. అది చట్ట ప్రకారం కూడా మేము పనిచేయడానికి సిద్ధపడతాం. గతంలో చేసినట్లాంటి ఆ ఉద్యమాలే మేము చేస్తామని మేము అనట్లేదు. ఏదైతే ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ ఓటు హక్కును రాశాడో ఆ ఓటు హక్కు ద్వారా ఇలాంటి వ్యక్తులు త్యాగం చేసే అట్లాంటి నిస్వార్థ పరులు చట్టసభల్లో ఉంటే ఇంకా అనేక సేవ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికల్లో నిలబడి దాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి, వాళ్ళ ఆశయాలను మేము ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.